మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, నేటి క్రైస్తవ జీవిత యాత్రలో ప్రతి క్రైస్తవుడు కూడా మరి తన యొక్క విశ్వాసమును కాపాడుకొనుట యందు శ్రద్ధ నిలిపి తన విశ్వాసము ఇతరులకు ప్రోత్సాహకరముగాను, ఇతరులను బలపరిచేదిగాను, ఇతరులు యేసు వైపు చూచేటట్లుగాను వారి యొక్క విశ్వాసమును కాపాడుకొనుటకై వారిని వారు ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడే వారు అనేక మందిని యేసు క్రీస్తు వైపు త్రిప్పగలుగుతారు. ఈరోజు ఉన్నటువంటి ఈ సువార్త సత్యము లేని సువార్త అయి ఉంటూ ఉన్నది. గమనించండి, నేటి సువార్తికులు వారి యొక్క సువార్త ప్రకటన వారు ఏమియూ ఎరుగక, వారికి ఏమియూ తోచక, వారికి కనీసం బైబిల్లో చెప్పబడినటువంటి కొన్ని సత్య సంబంధమైనటువంటి ఆజ్ఞలు లేక నియమాలు క్రైస్తవుని యొక్క పునాది విషయమై ఎరుగని వారు ఈరోజు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. చాలా విచారం. సువార్త ప్రకటించడము అనేటువంటిది దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయనతో నడిచి, ఆయన దగ్గర నేర్చుకుని, ఆయన దగ్గర తర్ఫీదు పొంది, ఆయన మాట ప్రకారము వారు సర్వలోకమునకు సువార్తను ప్రకటించుటకు బయలుదేరారు. మరి ఈరోజు క్రైస్తవుని యొక్క జీవితములో విశ్వాసము అనేటువంటి దానిని ఎందుకు బలపరుచుకోలేకపోతున్నారు? బలపరచబడిన వారు ఆ విశ్వాసమునందు నిలకడగా ఉండలేక, అల్ప విశ్వాసము కలిగి విశ్వాసమును కాపాడుకోలేక వారు అవిశ్వాసులుగా మారిపోతున్నటువంటి ఈ దుర్దినములలో మన విశ్వాసమును కాపాడుకొనుటకై ఈరోజు మనము రెండవ విషయాన్ని ధ్యానించుదాం. మరి ఈ యొక్క రెండవ విషయము చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం మరి 17-18 వచనాన్ని నేను చదివి మీ నిమిత్తమై వినిపిస్తూ ఉన్నాను. చూడండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హ్యూమెనైనను ఫిలమోను ఉన్నారు. వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియో, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. గమనించండి, కొంతమంది సత్యము విషయమై సత్యమును నమ్మక
గమ్యమును గానక అమ్ముడు పోతున్న ఈ దుర్దినములలో కొందరు వారి యొక్క విశ్వాసమును చెరుపుచున్నారు అనే మాటను గ్రహించండి. రెండవ విషయం ఏమిటంటే, విశ్వాసమును కాపాడుకొనుటకు సత్యము అనేది చాలా ప్రాముఖ్యం. కొందరు సత్యము విషయమై విశ్వాసమునంట చెరుపుచున్నారు. ఏ రీతిగా అంటే, పునరుత్థానము గతించనని, యేసు మరణించలేదని, యేసే దేవుడు కాదని, యేసు మరియే గొప్పదని, ఈ రీతిగా అసత్య ప్రచారణ, అసత్య సువార్త ప్రకటిస్తూ అనేక మంది యొక్క విశ్వాసమును చెరుపుచున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అంత్య దినములలో మన విశ్వాసమును కాపాడుకొనుటకై రెండవ నియమము లేక విషయం ఏమిటంటే, సత్యము విషయమై మనము బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది వారు చెడిపోయినది కాక అనేక మందిని చెడగొడుతూ ఉన్నారు. లోకములో ఒక సామెత ఉంది, తాను చెడ్డ కోతి వనమంతా చెరిపినట్లు. ఈరోజు సంఘములలో దుర్బోధలు ఎక్కువైపోయినాయి. మనుష్యులు అసత్యమైనటువంటి బోధలు, సత్యమును నమ్మక, గమ్యమును గానక అమ్ముడు పోతున్నటువంటి అనేక మంది ఈ సువార్తను ప్రకటిస్తూ సత్యమును మరుగుపరుస్తూ క్రీస్తును దూరపరుస్తున్న ఈ దుర్దినములలో సత్యము విషయమై మనము బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సత్యమే విశ్వాసానికి బలమైనటువంటి పునాది. సత్యమే నీ నమ్మకమునకు గురి అయి ఉన్నది. అట్టి గురిని నీవు నిలుపుకోవాలే గాని చెరుపుకోకూడదు. చెరుపువారు ఈరోజు ప్రతి సంఘములో బయలుదేరారు. దైవజనునికి వ్యతిరేకముగా, సంఘమునకు వ్యతిరేకముగా, వాక్యమునకు వ్యతిరేకముగా ప్రకటిస్తూ ప్రవర్తిస్తూ వారి యొక్క అధికారము కొరకు, వారి యొక్క స్వలాభము కొరకు, వారి యొక్క స్వప్రయోజనాల కొరకు ఈరోజు అనేక మంది విశ్వాసులను చెరుపుతున్న ఈ దుర్దినములలో నా ప్రియ సహోదరి సహోదరుడా, సత్యము విషయమై మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. చక్కని వాక్యం చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచ్చు సత్యము విషయము తప్పిపోయి కొందరిని విశ్వాసమును చెరుపుచున్నారు. కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.
సత్యవాక్యమును సరిగా ప్రకటించుటకు ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుటకు జాగ్రత్త పడు. దేవుని యందుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యము విషయమై నిన్ను నీవే దేవుని ఎదుట కనబరుచుకో. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, సత్యము విషయమై అనేక మంది తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచ్చు వారిని విశ్వాస భ్రష్టులుగా మారుస్తున్న ఈ దుర్దినములలో మన విశ్వాసమును కాపాడుకొనుటయందు మనము బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనములో చూచినట్లయితే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. ఏమైపోయారంట? ప్రవీణులమనుకున్నారు, గొప్పవారమనుకున్నారు, మేము సెలబ్రేట్లు అనుకున్నారు, ప్రపంచానికే ప్రఖ్యాతిగాంచిన వారు అనుకున్నారు. కానీ గమనించండి, అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని. ప్రవీణులు, ఎంత చక్కని మాట! ఈరోజు మన యొక్క తెలుగు 2 రాష్ట్రాలలో వైరల్ అవుతున్నటువంటి ఒక మరణం, విశ్వాస భ్రష్టులుగా మారుస్తున్నటువంటి ఈ దుర్దినాలలో ఎంతో మంది దేవుని యందు విశ్వాసముంచక మనుషులపై ఆప్యాయతలు, అనురాగాలు పెంచుకుంటూ వారే వీరికి నాయకుడు అన్నట్టు, వారే వీరి విశ్వాసమునకు కర్త అన్నట్లు జీవిస్తున్నటువంటి ఈ దుర్దినములలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసమును కాపాడుకొనుటకు విశ్వాస విషయములో తప్పిపోయిరి. ఎంత మంచి మాట! విపరీత వాదములకు వారే ప్రముఖులు అనుకున్నారు. విపరీత వాదములకు మరి ఎంతో పేరుగాంచినటువంటి వారు ప్రవీణులమనుకొని ఈరోజు ఏమైపోయారో తెలుసా? విశ్వాసము విషయములో తప్పిపోయిరి. ఈరోజు నా జీవితములో ఏ విషయములోనూ మనము ప్రవీణులము కాదని గుర్తించండి. ప్రతి విషయములోనూ మనము బలహీనులము. అందుకే దేవుని వాక్యము చెప్పుచున్నది, మీరు ప్రతి విషయములోనూ ఎలా ఉండాలంట? మితముగా ఉండాలి. మితముగా ఉన్నప్పుడే నీవు చక్కని విశ్వాసమునందు బలముగా ఉంటావు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమనుకొని
కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. ఇంకా విశ్వాస విషయములోనే తప్పిపోతే ఇక దేవునికి మీరు ఏ రీతిగా ఇష్టలై ఉంటారు? మీరు దేవునికి ఏ రీతిగా సాక్ష్యమునిస్తారు? నా ప్రియ దేవుని సంగమా, నా దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినములలో మన విశ్వాసమును కాపాడుకొనుటకు మనలను మనము బహు జాగ్రత్త కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనము చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది: సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొమును. సత్యమును అమ్మివేయక. ఈరోజు చాలా మంది సత్యమును అమ్మివేస్తున్న దుర్దినాలు. సత్యమును నమ్మక, గమ్యమును గానక వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి ఈ దుర్దినములలో నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసమును కాపాడుకొనుటయందు మనము గురి నిల్పాలి. మన విశ్వాసమును భద్రపరుచుకొనుటయందు ఆసక్తి కలిగి ఉండాలి. అట్టి ఆసక్తి గురి కలిగినటువంటి మనము సత్యము విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనేక మంది ఎదుగో విశ్వాస విషయములో కొందరిని చెరుపుచున్నారు అనే మాటను గమనిస్తున్నాం. చెరుపుచున్నారు కాబట్టి మనము వారి చెంతకు వెళ్ళక మనము దేవుని చెంతకు చేరితే దేవుడే మనకు కావలసిన సత్యమును అందిస్తాడు, సత్యమును నేర్పుతాడు. అందుకే సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అని ఉంది. మనం ఎప్పుడైతే సత్యమును కలిగి ఉంటామో అప్పుడే మనము స్వతంత్రులముగా ఈ భూమి మీద జీవిస్తాం. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా జీవితంలో సత్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో నుంచి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము చూచినట్లయితే, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. గమనించండి, ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, సత్యము నుండి తొలగిపోయినప్పుడు. ఈరోజు చాలా మంది సత్యము నుండి తొలగిపోతున్నారు. సత్యమేమిటో అసత్యమేమిటో తెలియట్లా. అసలు మీరు సత్యము నుండి తొలగిపోవడమే పాపం. వ్యభిచారం పాపము కాదు, దొంగతనము పాపము కాదు. ఎందుకంటే వాక్యము చెప్పుచున్నది, వ్యభిచారులకైనను వేశ్యలకైనను పరలోకముంది, కానీ ఇదిగో సత్యహీనులు అబద్ధికులకు దేవుని రాజ్యము లేదు. అట్టి దేవుని రాజ్యము లేని మనుష్యులు సత్యము విషయములో వారు దొంగలుగాను దోషులుగాను దేవుని ఎదుట కనబడుతున్నారు. కాబట్టే దేవుడు వారిని అసహ్యించుకుంటున్నాడు. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఆ విశ్వాసమే మిమ్ములను సత్యములోనికి నడిపించేది. అట్టి సత్యము విషయములో ఎందరైతే జాగ్రత్తగా ఉంటారో అట్టి వారంట సత్యము నుండి తొలగిపోక బహు స్థిరముగా బలముగా దేవుని యందు
వారుంటారు. చక్కని మాట. సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. కనుక మనము పాపులను రక్షించుటకై ఈ సత్య సువార్తను అందించాలి. రక్షించబడిన వారికి క్రీస్తు సత్య వాక్కును అందించాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తు యేసుని గూర్చి మాత్రమే అని వారు గ్రహించున్నట్లు సత్యమును మాత్రమే వారికి ప్రకటించాలి. అట్టి సత్యవాక్కు వారు కలిగున్నప్పుడు, అట్టి సత్యము చేత వారు ప్రతిష్ఠించబడినట్టు, వారు సత్యమునందు ప్రతిష్ఠింపబడినప్పుడు వారు సత్యము విషయములో బహు జాగ్రత్తగా ఉంటారు. అందుకే దేవుని యొక్క వాక్యములో యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనములో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. సత్యమును నుండి తొలగిపోక సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని మనము సంతోషించాలి. అందుకే ఇంకా చక్కని మాటలో, మరి తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. సత్యము విషయమై మనలను మనము బహు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్పుడే మనము సత్యమునందు ప్రతిష్ఠించబడతాం. ఆ యొక్క సత్యము మనలను, మన విశ్వాసమును కాపాడుతుందని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన జీవము కలిగిన యేసయ్యా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ అంత్య దినములలో మా విశ్వాసమును కాపాడుకొనుటకు, మా విశ్వాసమునందు మేము బలముగాను దృఢముగాను స్థిరముగాను ఉండునట్లు దేవా నీ సత్య వాక్కును మాకు బోధించి మీ సత్యమునందు మమ్ములను ప్రతిష్ఠించి ఆ సత్యములో మమ్ములను జీవింపచేసి దేవా ఇదిగో అట్టి సత్యమును మా జీవిత కాలమంతయు మేము ప్రకటించున్నట్లు ఈ సమయమందు మమ్ములను మేము మీ చేతులకు అప్పగించుకుంటూ, అయ్యా ఇదిగో మమ్ములను ప్రభువా సత్యమునందు ప్రతిష్ఠించమని ఈ యొక్క సమయమందు ఈ మాటలు విని ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించి ఆశీర్వదించి వారిని సత్యమునందు ప్రతిష్ఠించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.